ఎంఎస్ టీవీ ఈరోజు సత్తుపల్లిలో 2వ వార్డు కౌన్సిలర్గా నిలబడుతున్నటువంటి వీరపనేని రాధికా బాబీ గారిని కలవడానికి వచ్చేసాం. నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు? వీరపనేని రాధికా బాబీ నా పేరు. నమస్తే మేడం. మీకు బీఆర్ఎస్ తరఫున టికెట్ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. లాస్ట్ మినిట్లో పార్టీ అది మమ్మల్ని నమ్మి 2వ వార్డుకి మీరు చేయాలి అని మాకు టికెట్ ఇచ్చినందుకు చాలా ప్రజలు ఈ వార్డు ప్రజలు ఎన్నో వార్డు అండి మీరు? యాక్చువల్గా మాది 15వ వార్డు అండి. లాస్ట్ టైం నేను 15వ వార్డు మాజీ కౌన్సిలర్గా చేశాను. మాజీ కౌన్సిలర్ నేను అక్కడ నుంచి ఇప్పుడు 2వ వార్డులో నేను పనిచేయడానికి వచ్చానండి. మరి వార్డు మారారు కదా, మరి గెలుస్తారని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? వార్డు మారారు కదా, మరి దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఏం భయం ఏం లేదండి. ఎక్కడున్నా మేము చేసే కార్యక్రమాలు మేము చేస్తాము. ప్రజలకు కావాల్సినవి అందరికీ అందుబాటులో ఉండుకుంటా వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ మేము చేయాలనే ఉద్దేశంతోనే చేసిన వార్డులో ఉండి చేయటం కన్నా వేరే వార్డుకు వచ్చి మేము అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ వార్డులోకి రావడం జరిగింది. అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేశారు గతంలో? అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి అంటే కరోనా టైం ఒక 4 years బ్యాక్ మా అందరికీ తెలిసిన విషయమే. ఒక పెద్ద మహమ్మారి వచ్చి పడిన టైంలో మేము అందరికీ ఇంట్లో నుంచి ప్రజలు బయటికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళకి కూరగాయలు అందించడం, అక్కడ నుంచి మన డ్రైనేజీలు శుభ్రపరచడం కార్యక్రమం కాడ నుంచి దానికి టీచింగ్ వెళ్ళడం, దోమల మందు ఇలాంటివన్నీ చేసామండి. అదేవిధంగా మన అభివృద్ధి రావాలి మన సత్తుపల్లి పట్టణంలో అనే ఉద్దేశంతో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళకి మేము బుట్టలు కూడా డస్ట్బిన్స్ కూడా పంచడం కూడా జరిగింది. స్వయంగా మేము చేసాం. మమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఇట్లా ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టి మా వార్డుకి చేసామండి. అదేవిధంగా ఇప్పుడు 2వ వార్డు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వార్డులోకి రావడం జరిగింది. కృష్ణారావు అండి. నేను 2వ వార్డు ఓటర్ని. మేము ఇక్కడ స్థానికులము, సత్తుపల్లి అయ్యగారిపేట ఉన్న స్థానికులమైన మేము. అదేవిధంగా ఇప్పుడు మా వార్డు నుంచి బీఆర్ఎస్ పోటీ నుంచి చేస్తున్న వీరపనేని మాధురి గారు, రాధికా గారు, మాకందరూ కూడా పూర్వం నుంచి ఒకే కుటుంబాలాగా ఉన్నటువంటి యొక్క కుటుంబ నేపథ్యాలు మావన్నీ కూడా. చిన్న గ్రామం నుంచి అన్ని కుటుంబాలు కలిసి ఉన్నాయి. గ్రామ పంచాయతీ కాడ నుంచి మున్సిపాలిటీ వరకు కూడా మేమందరం కూడా ఈ వార్డులు ఇప్పుడు కూడా కొట్టియే కానీ తప్పితే గతంలో అన్నీ కూడా ఒకటే గ్రామం కింద కొనసాగినటువంటి యొక్క పంచాయతీ ఇదంతా కూడా అభివృద్ధి చెందుతూ వీరపనేని బాబ్జీ గారు వాళ్ళ భర్త అయినటువంటి వాడు కానీ ప్రజలందరూ ఒక వార్డుకే పరిమితం కాల వాళ్ళు. సత్తుపల్లి టౌన్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఫోన్ చేస్తే అందుబాటులోకి వచ్చి వాళ్ళ సమస్యను తీర్చేవాళ్ళు. మా కోరిక మేరకు 2వ వార్డు ఓటర్స్ మేము మా విజ్ఞాపన మేరకే వాళ్ళని మేము ఆహ్వానించి మా వార్డులో వారి యొక్క అవసరం ఉందని గ్రహించి వారిని మేము ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు వచ్చినందుకు 2వ వార్డు ప్రజలందరం కూడా వాళ్ళకి అత్యధిక మెజార్టీతో గెలిపించగలుగుతామండి. థ్యాంక్ యూ.